గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సుబ్బారావు సార్. సో మనకి సో మనకి ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఖచ్చితంగా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ గ్రూప్ 1కి ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోతుందా ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 31,000 చిల్లర మందిలో, అంటే 31,000 పైగా ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది గ్రూప్ 2 వాళ్ళే ఉన్నారు. మరి ఈ వీళ్ళ ప్రిపరేషను సరిపోతుందా అనేది ఎక్కువ మందికి ఉన్నటువంటి డౌట్. ఎక్కువ మంది నన్ను కూడా అడుగుతున్నటువంటిది, రోజు నాకు ఎక్కువ మంది కాల్ చేసి కానీ ఇక్కడికి వచ్చి కలిసేవాళ్ళు కూడా అడుగుతున్న ప్రశ్న ఇదే. సార్, ఈ ప్రిపరేషన్ సరిపోద్దా ఎట్లా అని. సో ఫస్ట్ టైము మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రైట్. సో మరి ఇది సరిపోతుందా అంటే కొన్ని ప్రశ్నలు మనకు తలెత్తుతాయి. మరి ఎప్పుడు సరిపోతుంది, ఇది అసలు ఖచ్చితంగా సరిపోతుందా అంటే మనం మీకు చెప్తాను. ఎట్లా అంటే ఇది సో మనకి గ్రూప్ 1 ప్రిపరేషన్ ఖచ్చితంగా సరిపోతుందంటే దానికి మనం ఏం చేయాలంటే ఫస్టు సిలబస్ ఏముందో చూడండి ఒకసారి. సిలబస్ కానీ చూసినట్లయితే మనకి దాదాపుగా హిస్టరీ, పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ, అదేవిధంగా డెవలప్మెంట్ ఇష్యూస్, టీఎస్ మూమెంట్, ఇవన్నీ కామన్గానే ఉన్నాయి గ్రూప్ 1కి గ్రూప్ 2కి. సేమ్ అవే ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉండటం వల్ల, నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మీ దగ్గర ఉండటం వల్ల మీరు గ్రూప్ 1 రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ సరిపోతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా సరిపోతుంది, 100% సరిపోతుంది. ఎందుకంటే మీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడే కదా మనం ఒక ఆర్డర్లో పెట్టి దాన్ని రాయగలుగుతాం. అందుకని మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా దీంట్లో హెల్ప్ అవుతుంది గ్రూప్ 1 మెయిన్స్లో. ఇంకోటి కామన్గా మనం కానీ చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి మనకి 6 పేపర్స్, గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్నటువంటి 6 పేపర్స్లో మనం ఇంకోటి గమనించవచ్చు. ఈ 6 పేపర్స్ మెయిన్స్ పేపర్లో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కానీ చూస్తే సొసైటీ, గవర్నెన్స్, ఇవన్నీ మనకి ఒక్కొక్క 50 మార్క్స్కి పెట్టారు. అండ్ పాలిటీ, ఇవన్నీ పాలిటీలో రిలేటెడ్గానే ఉంటాయి. అంటే మనం పాలిటీ చదివితే ఇవన్నీ మనం చదివినట్టే ఆటోమేటిక్గా. కాబట్టి మనకి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేవిధంగా సొసైటీ నుంచి ఎస్ఏ వస్తుంది, జనరల్ ఎస్ఏ. గవర్నెన్స్ నుంచి పాలిటీ పాయింట్లో ఎస్ఏ వస్తుంది. కాబట్టి మనకి ఎస్ఏ కూడా ఇక్కడ ప్రిపేర్ అయిపోతున్నాం ఆటోమేటిక్గా మనం. ఇది మీ గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 1లో ఉంది. కాబట్టి మీకు ఇక్కడ కామన్ ఏరియాస్ ఒకటి దొరికింది కదా, మనకి కామన్ పాయింట్ ఒకటి దొరికింది. రెండోది ఎకానమీకి రండి. ఎకానమీలో మనం ఇండియన్ ఎకానమీ కానీ చూసినట్లయితే ఇండియన్ ఎకానమీలో ఉన్న టాపిక్స్ కొన్ని మనకి ఫిజికల్ జియోగ్రఫీలో, ఎకనామిక్ జియోగ్రఫీలో కొన్ని ఉంటాయి. ఎకనామిక్ జియోగ్రఫీలో అక్కడ కొన్ని కవర్ అవుతాయి. ముఖ్యంగా టీఎస్ ఎకానమీ, టీఎస్ జియోగ్రఫీ దాదాపుగా 90% ఒకటే ఉంటాయి, 2-3 చాప్టర్లు తప్ప. కాబట్టి మనకి ఇక్కడ సిలబస్ ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇదొక కామన్ పాయింట్. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా ఈ పాలిటీ, ఎకానమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి చదవటం వల్ల మనకి జనరల్ ఎస్ఏ ఒకటి అయిపోతుంది. జనరల్ ఎస్ఏ మనం ఈజీగా రాయొచ్చు. కాబట్టి ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది కదా. కాబట్టి మూడో పాయింట్ ఇది. కాబట్టి ఇవన్నీ ఈ సిలబస్ అంతా మనకి చూడటానికేమో 6 పేపర్లు ఉన్నాయి. 6 పేపర్లో ఒక్కొక్క దాంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. అందులో కొన్నిట్లో ఈ సొసైటీ, గవర్నెన్స్, ఇవన్నీ మనకు కొత్తగా కనిపించినప్పటికీ డెవలప్మెంట్ ఇష్యూస్, ఇవి మన డెవలప్మెంట్ ఇష్యూస్ మళ్ళీ మనకి ఎస్ఎన్టీలో భాగమే. అది ఎన్విరాన్మెంటల్లో ఉంది కదా, డెవలప్మెంట్ ఇష్యూస్ ఇన్ ఎన్విరాన్మెంటల్, ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది. కాబట్టి అన్నీ ఇంటర్రిలేటెడ్గా ఉన్నాయి. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు 1 by 1 స్టార్ట్ చేస్తే ఈజీ అయిపోతుంది.
కాబట్టి మీరు గ్రూప్ 2లో ఇవే టాపిక్స్ ఉన్నాయి కాబట్టి, ఇవే పేపర్స్ ఉన్నాయి కాబట్టి మీకు గ్రూప్ 2లో ఫ్యాక్ట్స్ బాగా ఉంటాయి మీ దగ్గర. నిజం చెప్పాలంటే సివిల్స్ వాళ్ళు కూడా ఉండవు. గ్రూప్ 2 చదివిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బేసిక్స్ అనమాట, సబ్జెక్ట్ బేసిక్స్ అనమాట. కాబట్టి వాటన్నిటిని మనం ఒక ఆర్డర్లో పెట్టడమే గ్రూప్ 1 మెయిన్స్. కాబట్టి మీ గ్రూప్ 2 ప్రిపరేషన్ వృధా పోదు. 100% మీ గ్రూప్ 2 ప్రిపరేషన్ దీంట్లో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీరు గ్రూప్ 1 సాధించవచ్చు. కావాలంటే మీరు ఇది నోట్ చేసుకొని, రేపు నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 1 వచ్చింది సార్ అని చెప్పి నాకు చెప్పకపోతే అప్పుడు అడగండి మీరు. చాలామంది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అందరికి ఇదే ప్రాబ్లం ఉంది. ఎక్కువ మంది గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళే క్వాలిఫై అయ్యారు కాబట్టి. అంటే 31,000 మంది పైగా ఉన్నారు కదా, వీళ్ళంతా గ్రూప్ 2 వాళ్ళే కదా. కాబట్టి మీకు ఈ అవకాశం ఉంది. ఈ ఫ్యాక్ట్స్ని ఒక ఆర్డర్లో పెట్టాలి. దానికి ఏం చేయాలి మనం? ఫ్యాక్ట్స్ని ఆర్డర్లో పెట్టాలంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఆ రైటింగ్ ప్రాక్టీస్ మీరు ఓన్గా చేస్తే చేసుకోవచ్చు. ఓన్గా చేస్తామంటే చేసుకోండి. కాకపోతే అది మీరు రాసే దాంట్లో ఏది కరెక్టు, ఏది రాయాలి, ఏది రాయకూడదు, ఏది ఎలిమినేషన్ చేయాలి, ఏది మనం వాల్యూ యాడ్ చేయాలి. ఓకే. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు రాసేది కరెక్టా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది? అందుకే మీరు టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ ఏంటి? మీకు యూనిట్ వైజ్గా ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 4th పేపర్ ఎకానమీ తీసుకుందాం. ఎకానమీలో, ఇండియన్ ఎకానమీలో 5 చాప్టర్లు ఉన్నాయి. మేము ఒక్కొక్క చాప్టర్కి 10 క్వశ్చన్స్ చొప్పున 50. అదేవిధంగా టీఎస్ ఎకానమీలో 5 × 10 50. అదేవిధంగా డెవలప్మెంట్ ఇష్యూస్లో 5 × 10 50. 3 సెక్షన్ల నుంచి మేము 150 క్వశ్చన్స్ రాయిస్తాం. మీరు అట్లీస్ట్ మేము 10 క్వశ్చన్స్ ఇస్తాం, మీరు 5 క్వశ్చన్స్ రాస్తే చాలు. ఒక యూనిట్కి కనీసం 5 అన్నా రాయండి. మేము 10 ఇస్తాం, అట్లీస్ట్ 5 అన్నా రాయండి. మీరు ఖచ్చితంగా ఈ 5 ఉంటాయి క్వశ్చన్స్. ఇక్కడి నుంచి మీకు మిస్ అవ్వదు అనమాట. ఇట్లా మీరు యూనిట్ వైజ్గా అన్ని పేపర్లో యూనిట్ వైజ్గా 6 పేపర్లో యూనిట్ వైజ్గా పెడతాం. ఎక్సెప్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ తప్ప మిగతా అన్నిట్లోనూ, అంటే 5 సబ్జెక్ట్, అంటే 6 పేపర్లో డేటా ఇంటర్ప్రిటేషన్ తప్ప మిగతా అన్నిట్లోనూ ఇలాగే పెడతాం. అప్పుడు మీకు చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ రాస్తారు. అశోక్ నగర్లో ఎవ్వరు కూడా ఇలా యూనిట్ వైజ్గా కండక్ట్ చేయట్లేదు. నాలాగా దగ్గర పెట్టుకొని ఎదట్లేదు. జాయిన్ అయిన వాళ్ళు ఎంతోమందిని అడగండి. నా దగ్గర ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ఎంతోమంది జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళందరి పేపర్లు నేను దిద్దుతూనే ఉన్నా. 24 గంటలు నేను పేపర్ దిద్దడం పనిలోనే ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు రాత్రి 11 వరకు దిద్దుతున్నాను పేపర్లు. సో కాబట్టి మీకు ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాం కదా, క్వాలిఫై అని వదిలేయకండి. ఇప్పుడు కానీ గ్రూప్ 1 రాయకపోతే భవిష్యత్తులో మీరు ఎప్పుడూ గ్రూప్ 1ను సాధించలేరు. ఎందుకంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే రాదు కదా. గ్రూప్ 2 ప్రిపరేషన్లో మీకు దగ్గర బేసిక్స్ బాగా ఉంటాయి. ఎందుకంటే నాకు బాగా తెలుసు, మీ దగ్గర సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకు కూడా మీకున్నటువంటి బేసిక్స్ ఉండవు. పాలిటీ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ చాలా బేసిక్స్, అంటే సబ్జెక్ట్ ప్రాథమిక అంశాలు బాగా ఉంటాయి గ్రూప్ 2 దగ్గర. వాటన్నింటి చక్కగా ఒక చోట చేరిస్తే, అంటే ఇప్పుడు ఒక దండ ఉంది, ముత్యాల దండ, అది తెగిపోయింది అనుకోండి, ఆ పూసలు ఆ ముత్యాలన్నీ ఒక చోట గందరగోళంగా పడిపోతాయి. అట్లా ఉంది ఇప్పుడు మీ ప్రిపరేషన్. ఆ ముత్యాలన్నింటిని తీసుకొని ఒక దండలా కుట్టడమే మన గ్రూప్ 1 మెయిన్స్. సింపుల్ అనమాట. ఆ ముత్యాలన్నింటిని ఏరుకోవటం, ఆ పూసలన్నింటిని, ఆ బ్రీడ్స్ని ఏరుకొని 1 by 1 యాడ్ చేసుకుంటూ మనం ఒక దండలాగా చేస్తే అదే మెయిన్స్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి అద్భుతంగా రాయొచ్చు అనమాట మీరు. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిపరేషన్ మీకు హెల్ప్ అవుతుంది, అందులో అనుమానమే లేదు. మీరు కావాలంటే ఇది నోట్ చేసుకోండి, తర్వాత మీరే బాధపడతారు, అయ్యో అనవసరం గ్రూప్ 1 వదిలేసేమని. గ్రూప్ 2 కన్నా గ్రూప్ 1లోనే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అది మీకు తెలిసిన విషయమే. సో అద్భుతంగా మీరు రాయొచ్చు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే చాలామందికి ఈ డౌట్ ఉంది, ఆ డౌట్ క్లారిఫై చేస్తున్నాను. కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి, మీరు రాయండి, ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వండి, ఏమి ఇబ్బంది లేదు. అన్నీ పక్కన పెట్టండి. మేము టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో పంపిస్తున్నాం, మీరు ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. హాయిగా మీ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి పంపించండి. నేను కరెక్షన్ చేసి ఆన్లైన్ వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి మరీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నా. సో కాబట్టి ఇలాంటివి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట గ్రూప్ 2 ప్రిపరేషన్. మీరు వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి గ్రూప్ 2 కదా, నేను గ్రూప్ 1 కాదు కదా అని అనుకోవద్దు. మీ ప్రిపరేషన్ 100% సరిపోతుంది. ఎట్లానో మీరు టెస్ట్ సిరీస్ రాస్తే మీకు తెలుస్తుంది. నేను చెప్తాను యూనిట్ వైజ్గా కాబట్టి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మనం కొంచెం కష్టపడితే ఖచ్చితంగా రేస్లో ఉంటాము. నేను పెడుతున్నా కదా, మీకు చూస్తున్నా కదా, చాలామంది ఎలా రాయాలి, ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నేనే అన్నీ చూపిస్తున్నా, ఇలా మార్చాలి, ఇలా రాయాలని. కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది. గ్రూప్ 2 ఉంది కదా, గ్రూప్ 1
ప్రిలిమ్స్ క్వాలిఫై మాత్రం దాన్ని వేస్ట్ చేయకండి, హాయిగా ప్రిపేర్ అవ్వండి, రాయండి, టెస్ట్ సిరీస్ రాయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.